రాష్ట్రంలోని మహిళలకు ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ ఉందా? నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేయడం, ఆమెను కులం పేరుతో టీడీపీ నేత దూషించడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారం తర్వాత మొక్కుబడిగా కేసు కట్టి ఆ తర్వాత నీరు గార్చే ప్రయత్నం చేయడం దారుణం. పుష్పశ్రీవాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం. అందరికీ నమస్కారం. నేను పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలకి న్యాయం జరుగుతుందా? ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉందా? అమాయకమైనటువంటి ప్రజలపై, అమాయకమైనటువంటి మహిళలపై, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ ఏం చేస్తుంది? రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో జరిగినటువంటి ఒక గిరిజన యువతిపై జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ఆ గిరిజన మహిళ చెప్తున్నట్టు దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకుడు, కూటమికి సంబంధించినటువంటి నాయకుడు ఈ గిరిజన మహిళపై దాడి చేసి, ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ మహిళపై దాడి చేసి వివస్త్రను చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో నిజంగా దురదృష్టకరం. ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత బాధిత మహిళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు కనీసం స్పందించకుండా వారం రోజుల తర్వాత ఏదో తూతూ మంత్రంగా 41 నోటీస్ ఇచ్చే విధంగా కేసును కట్టి ఆ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తుంది. అంటే కేవలం ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు దాడి చేశారు కాబట్టి ఆ అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాస్తూ పోలీస్ శాఖ వ్యవహరిస్తుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో గిరిజన మహిళల పైన, దళితుల పైన, అమాయకమైనటువంటి మహిళలు, చిన్నపిల్లల పైన దాడి జరిగినటువంటి సందర్భాలు మనం ఒక్కసారి గమనిస్తే వాటన్నిటికీ కూడా కొన్ని కారణాలు ఏవైతే కాజెస్ ఉన్నాయో వాటిని కొన్ని కారణాలు మనం క్రోడీకరించి చూస్తే ముఖ్యంగా మద్యం సేవించడం, అదేవిధంగా గంజాయి కన్జ్యూమ్ చేయడం, అలాగే అధికార పార్టీ మదంతో అధికారం మాది అని కొంతమంది నాయకులు చేసేటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, అదేవిధంగా గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడేటువంటి హోంమంత్రి గారు ఇలాంటి సంఘటనలపై ఎందుకు స్పందించరు? అలాగే హోంమంత్రి గారు ఎప్పుడూ కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పినప్పుడు, అదేవిధంగా ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగినా మహిళలపై, ఎక్కడైనా చిన్నపిల్లలపై దాడులు జరిగినా, అమాయకమైనటువంటి ప్రజలపై దాడులు జరిగినా కూడా హోంమంత్రి గారు స్పందించేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, దారుణాలని కప్పిపుచ్చడానికి, వాటిని మసిపూసి మారేడుకాయ చేయడానికి మాత్రమే తెర ముందుకు వచ్చేటువంటి హోంమంత్రి గారు మీరు పూర్తిగా ఈ రాష్ట్రంలో విఫలమయ్యారు. హోంమంత్రిగా టోటల్ మీరు ఫెయిల్యూర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడంలో కానీ, అదేవిధంగా మహిళలకి, ప్రజలకి మేము భద్రత కల్పిస్తామని భరోసా కల్పించడంలో పూర్తి స్థాయిలో హోంమంత్రి గారు ఫెయిల్ అయ్యారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటనను మనం పరిశీలించి చూస్తే ఆ గిరిజన యువతిపై దాడి చేసినటువంటి పరిస్థితులు గమనిస్తే కేవలం మేము అధికారంలో ఉన్నాము, మా పార్టీ అధికారంలో ఉంది, మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనే ఒక ధైర్యంతో ఈరోజు ఎవరైతే టీడీపీ నాయకుడు, స్థానిక నాయకుడు ఆ గిరిజన యువతపై దాడి చేయడం జరిగింది. దాడి జరిగిన తర్వాత కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు స్పందించిన తీరు కూడా నిజంగా దురదృష్టకరం. అంటే చట్టం అనేది, న్యాయం అనేది, ఈ పోలీస్ వ్యవస్థ అనేది, ఈ ప్రభుత్వం అనేది కొంతమందికి మాత్రమే చుట్టమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కొంతమందికి మాత్రమే న్యాయం జరిగేలాగా, కొంతమందికి మాత్రమే, అది కూడా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం.
ఈరోజు ఏదైతే దాడి జరిగినటువంటి సంఘటన ఉందో, ఆ గిరిజన యువతపై జరిగినటువంటి దుర్ఘటన ఉందో, దీనిపై ఖచ్చితంగా పోలీస్ శాఖ గట్టిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 41 నోటీస్ ఇచ్చేసే కేసు కాదు ఇది. ఖచ్చితంగా ఆ మహిళ యొక్క ఏదైతే జరిగినటువంటి ఆ మహిళపై జరిగినటువంటి దాడి ఉందో ఇది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏం చేస్తుంది, అదేవిధంగా మహిళా కమిషన్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుంది? అంటే మహిళా కమిషన్ కేవలం రాజకీయంగా మాత్రమే పనిచేస్తుందా? ఎస్టీ కమిషన్ కూడా అంతేనా? పోలీస్ శాఖ కూడా అంతేనా? ప్రభుత్వం కూడా అంతేనా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఏదైతే హోంమంత్రి గారిపై ఏదో వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి మీద మహిళా కమిషన్ సీరియస్ అయ్యి ఖచ్చితంగా మీరు హాజరవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చారే, మరి వీళ్ళపై నోటీసులు ఇవ్వదా మహిళా కమిషను? ఆమె మహిళ కాదా? అంటే ఆమెకు ఒక న్యాయం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రికి ఒక న్యాయం, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలకు ఒక న్యాయమా? కామన్ మహిళకు ఒక న్యాయమా? అసలు ప్రభుత్వం ఏ సందేశం ప్రజలకు ఇవ్వాలనుకుంటుంది? ఖచ్చితంగా ఏదైతే గిరిజన యువతపై జరిగినటువంటి దాడి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. లేదు అని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్హెచ్ఆర్సీకి వెళ్తుంది, అలాగే నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.